ఇవాళ మనము పళ్ళల్లో ఒక ఇంపార్టెంట్ ఫ్రూట్ అయిన జామ పండు గురించి, ఈ జామకాయ కానీ పండు కానీ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి తెలుసుకుందాం. ఇది తీసుకోవచ్చా డయాబెటీస్తో ఉన్న వాళ్ళు, లేకపోతే వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా అనే అంశం పైన చర్చిస్తాం. సో జామకాయ అనేది ఒక హెల్దీ ఫ్రూట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి చాలా రకాల వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎక్సలెంట్ సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ లభిస్తాయి. వీటిలో వచ్చే క్యాలరీలు కూడా చాలా తక్కువ క్యాలరీ. ఇందులో ఉండేది కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ లో గ్లైసెమిక్ లోడ్. సో ఇది ఒక డయాబెటిక్ హెల్దీ ఫ్రూట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎవరైతే మలబద్ధకంతో సఫర్ అవుతున్నారో, కాన్స్టిపేషన్తో, వాళ్ళు జామకాయని సీజన్లో వచ్చినప్పుడు ప్రతిరోజు ఒక 100 నుంచి 150 గ్రాములు తీసుకుంటే కనుక వాళ్ళకి సాఫ్ట్ స్టూల్ అనేది వస్తుందన్నమాట. అలాగే మనము ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందో కానీ డిస్లిపిడీమియా అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండడము, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ, అలాగే నార్మల్ టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ, ఇలాంటి వాళ్ళలో కూడా చక్కగా ఈ జామకాయ అనేది ప్రతిరోజు తీసుకోవడం వలన వాళ్ళ కొలెస్ట్రాల్ అనేది చాలా తగ్గుతుంది. సో ఎవరికైతే వెయిట్ రిడక్షన్ కావాలి అంటే క్యాలరీలు ఎక్కువ తీసుకుని చాలా కాలంగా వెయిట్ పెరిగిపోతుంటారు, అది డయాబెటిక్ ఉండొచ్చు, నాన్ డయాబెటిక్ ఉండొచ్చు, అలాంటి వాళ్ళల్లో కూడా వెయిట్ రిడక్షన్ కి మనకి జామకాయ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో చక్కగా సెషైటీ ఇస్తుంది, మన శరీరానికి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇస్తుంది అనమాట. సో ఈ జామకాయ వెయిట్ రిడక్షన్ లో కూడా మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి కొంతమందిలో ఏంటంటే లూజ్ మోషన్స్ అవ్వడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలా క్రాన్స్ డిజీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, ఇలాంటి పేగుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ జామకాయని అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ సీడ్స్ ఏవైతే ఉంటాయో, ఇన్సాల్యుబుల్ ఫైబర్, అవి ఇంటెస్టైన్ ని గుచ్చుకుని బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకే ఇరిటబుల్ బవల్ డిజీజ్ కానీ, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కానీ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లో కాన్స్టిపేషన్, సి టైప్ ఆఫ్ ఐబిఎస్ పేషెంట్స్ ఈ జామకాయని తీసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో మనకి ఎవరికైతే యూస్ఫుల్ బ్యాక్టీరియా మన గట్ లో, మన పేగుల్లో తక్కువ ఉంటుందో, అంటే బాగా జంక్ ఫుడ్ పైన డిపెండ్ అయిన వాళ్ళు, ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళు, అలాగే చాలా ప్రాసెస్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళలో యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఒక జామకాయ తీసుకోవడం వలన వాళ్ళ గట్ లో మంచి యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో డయాబెటిక్స్ లో ఎస్పెషల్లీ ఏంటంటే ఇది లో క్యాలరీ అండ్ గ్లైసెమిక్ కంట్రోల్ లోడ్ తక్కువ ఉన్నందుకు ఇది చక్కగా తీసుకోవచ్చు. ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి మార్కెట్లో రకరకాల గువావా జ్యూసెస్, గువావా షేక్స్, గువావా జెల్లీస్ లభిస్తాయి. ఇలాంటివి తీసుకోకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ జామకాయలో ఉండే హై పొటాషియం కంటెంట్ అనేది డయాబెటిక్ హార్ట్ హెల్త్ కి ఎంతో మేలు చేస్తుంది. ఒకవేళ డయాబెటీస్ తో పాటు హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ ప్రెషర్స్ అనేవి బాగా కంట్రోల్ చేస్తుంది. వాళ్ళలో వెయిట్ రిడక్షన్ కూడా హెల్ప్ చేస్తుంది, కాన్స్టిపేషన్ రిలీఫ్ చేయడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి. సో ఇలా డయాబెటిక్స్ లో ఉండే మల్టిపుల్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ లోనూ ఈ జామకాయ అనేది ఒక ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎలాంటి జామకాయ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. సో జామకాయ మనకి ఎప్పుడే కానీ దూరగా ఉండాలి, చాలా పండిపోయి ఉండి ఎల్లో కలర్లో ఉండి స్వీట్ స్మెల్ వచ్చే దాంట్లో ఎక్కువ షుగర్స్ ఉంటాయి. సో ఇలాంటిది డయాబెటిక్స్ అవాయిడ్ చేయాలి. సో దూరగా ఉన్న పండు, లైట్ గ్రీనిష్ కలర్లో ఉన్న పండుని తీసుకుంటే కనుక వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే అందులో ఉండే పెక్టిన్ ఏదైతే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందో, షుగర్స్ని కంట్రోల్ చేసే ఆస్పెక్ట్ ఉంటుందో, అది కరెక్ట్గా ఫామ్ అవుతుందన్నమాట. సో వీటిని ఏం చేస్తారంటే కొంతమంది చట్నీ రూపంలో చేస్తుంటారు. పచ్చి జామకాయని కట్ చేసి దాన్ని మగ్గించి చట్నీ రూపంలో చేస్తారు. ఇది ఒక ఎక్సలెంట్ రెసిపీ అని చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే పచ్చి మామిడికాయని ఉడికించేసి సూప్స్ లాగా చేసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా ఒక ఎక్సలెంట్ రెసిపీ. కాకపోతే జామకాయని బాగా మగ్గిపోయిన తర్వాత పంచదార వేసి జ్యూస్ చేసి వడగట్టడం అనేది ఒక బ్యాడ్ కన్సెప్ట్. తర్వాత ఈ జామకాయని కట్ చేసి ముక్కల కింద నీళ్ళలో మరిగించి ఆ నీళ్లు వార్చి దాంట్లో షుగర్ సిరప్ కలిపి జెల్లీ చేస్తుంటారు. సో ఇది కూడా ఒక బ్యాడ్ కాన్సెప్ట్. దీంతో కూడా డయాబెటీస్కి అన్కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రాక్టీసెస్ కాకుండా దాన్ని చట్నీ రూపంలో కానీ, సూప్స్ రూపంలో కానీ, లేకపోతే అలాగే మనం సాలడ్స్లో వేసుకోవడం కానీ, లేకపోతే జామకాయని అలాగే తినడం వలన మనకు ఎన్నో రకాల వైటమిన్స్, మినరల్స్,
యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇందులో మనకి క్యాన్సర్ ని ప్రివెంట్ చేసే వైటమిన్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. ఇందులో మనకి వైటమిన్ సి ఉంటుంది. అలాగే ఎర్రగా లోపల ఉండే జామకాయలో మనకు బీటా క్యారోటిన్ కంటెంట్, తర్వాత యాంథోసియానిన్స్ కూడా లభిస్తాయి అన్నమాట. సో మనం చూస్ చేసుకునే జామకాయ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం హైబ్రిడ్ వెరైటీలో సన్నగా చిన్నగా ఉండే గింజలు ఉంటాయి. అలాగే అందులో గుజ్జు ఎక్కువగా, గింజలు తక్కువగా ఉంటాయి. దాని సైజ్ కూడా చాలా పెద్దగా సాఫ్ట్ ఫ్లెష్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి వెరైటీని మనం చూస్ చేసుకోకూడదు. జామకాయ ఎప్పుడైనా కూడా మన కంట్రీ సైడ్ వెరైటీ ఉండాలి. చిన్నగా మీడియం సైజ్గా ఉండాలి. మనము జామకాయ తినేటప్పుడు గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. ఆర్ దూరగా సెమీ రైప్ ఉండాలి. అందులో గింజలు అనేవి యాడిక్వేట్గా ఉండాలి. పల్ప్ కూడా సరిగినంత మోతాదులో ఉండాలన్నమాట. మనకి అలా కాకుండా ఈ హైబ్రిడ్ వెరైటీస్ తీసుకున్నప్పుడు మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వెరైటీస్ డయాబెటిక్స్ చూస్ చేసుకోకూడదు. సో కంట్రీ సైడ్ ఆర్ దేశవాళీ జామకాయని మనము డైట్లో మనము రకరకాల రెసిపీలో ఇన్కార్పొరేట్ చేసుకుంటే కనుక డయాబెటిక్స్కి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ షుగర్స్ కానీ ప్రెషర్స్ కానీ బాగా కంట్రోల్లో ఉంటాయి. నమస్తే.